హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవల్ పండు. అండ్ హలో ప్రోమో అయితే వచ్చింది. మామూలు లేదు ప్రోమో. యాక్చువల్లీ సంతోషం అన్నమాట. వీళ్ళు ప్రమోషన్ చేస్తారో చేయరని చెప్పి నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఫైనల్లీ ప్రమోషన్స్ ఏమో కానీ ప్రోమో బాగానే వదిలేరు. అండ్ ప్రోమో చూసి ఎలా అనిపిస్తుంది అంటే సూపర్ అనిపించింది. ఎందుకు సూపర్ అనిపించింది అంటే రామ్ చరణ్ గారు శృతి హాసన్ తో జాయిన్ కాకపోతే ఒకటే సాంగ్ లో ఇద్దరితో కలిపి డాన్స్ వేసి ఎత్తుకుంటే ఎట్లుంటది. మామూలు గూజంస్ కాదు అంటే. సో నాకైతే ప్రోమోలో జాహ్నవి కపూర్ గారు శృతి హాసన్ గారితో ఒకటేసారి డాన్స్ చేయడం అనేది సూపర్ అనిపించింది. అలా నేను షార్ట్ లో చెప్పిన బాగుంటది ఈ సాంగ్ అటు రాసిరంట ఐటమ్ సాంగ్ రైటర్ కూడా చెప్పిండు. సో ఈ సాంగ్ బాగా చాట్ బస్ట్ అవుతుంది. ప్రోమో చూసి నాకు అర్థమైంది. నేను షార్ట్ లో చెప్పిన వస్తుంది ఇద్దరు శృతి హాసన్ జాహ్నవి కపూర్ కలిసి ఐటమ్ సాంగ్ చేస్తారని చెప్పేసి. సో స్టెప్స్ బాగున్నాయి అండ్ రామ్ చరణ్ గారి మేకోవర్ బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు కొంచెం ఏమన్నా ప్లస్ ఏంటంటే ఇది ఒకటే అనిపించింది. ప్రోమో కొంచెం బాగుందన్నమాట. వచ్చిన కంటెంట్ లో ట్రైలర్ లో కూడా అంత ఏఆర్ రెహమాన్ గారు అంత డ్యూటీ చేయలేదు. ఇందులో రామ్ చరణ్ గారి స్టైల్ చాలా బాగుందన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో శృతి హాసన్ గారు జాహ్నవి కపూర్ గారు సూపర్ కనిపిస్తారు. ఇంకా వాళ్ళ బ్యూటీ అయితే ప్లస్ అన్నమాట సాంగ్ కి. సో బుచ్చిబాబు గారు ఏదో గట్టిని ప్లాన్ చేసి అనిపించింది. సో ఇది కుస్తీ ఫైట్ అయిపోయినమ్మటే వస్తుందంట ఈ సాంగ్. ఆల్రెడీ నాకు తెలిసింది. సో నేనైతే అప్పుడే తెలిసింది సాంగ్ బాగుంటుందని చెప్పేసి. నాకైతే బాగా నచ్చింది అనమాట ప్రోమో. సో ఫుల్ సాంగ్ అయితే తొందరలో రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికైనా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఇకపోతే $400K దాటింది యుఎస్ బుకింగ్స్. ఓవర్సీస్ బుకింగ్స్ అయితే మోడరేట్ గానే ఉన్నాయి. ఇంకా గట్టి బజ్ కావాలంటే, గట్టి హైప్ కావాలంటే ఇంకా ఐటమ్ సాంగ్ ఇవన్నీ రిలీజ్ చేయాలా. ఇంకా కౌంట్ డౌన్ పోస్టర్లు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయట్లేదు. ఇప్పటికైతే నాకు బాగా నచ్చింది ఐటమ్ సాంగ్. సో ఇక చూద్దాం, ఫుల్ సాంగ్ వచ్చాక మాట్లాడుకుందాం. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవల్ పండు.